Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈరోజు వచ్చేసి ఆఫ్టర్ ప్రిలిమినరీ కీ తర్వాత గ్రూప్ 2లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద ఒకసారి అనాలిసిస్ చూద్దాం. అయితే ఈ గ్రూప్ 2 కట్ ఆఫ్‌ని ప్రభావితం చేసే అంశాలు ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏందంటే నంబర్ ఆఫ్ పోస్టుల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. సో నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉన్నాయంటే 783 పోస్టులు ఉన్నట్టు. 783 పోస్టులు వచ్చేసి ఏంటంటే ఇవి హై అని కాదు, లో అని కాదు, మోడరేట్‌గా ఉన్నట్టు మనం చెప్పొచ్చు అన్నట్టు. సో ఇది కూడా వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండే ఛాన్స్ ఉంది రైట్. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ మీద కూడా ఈ కట్ ఆఫ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరింగ్ బట్టి కూడా ఉంటుంది అన్నట్టు. అయితే మనకి గ్రూప్ 2లో వచ్చేసి సో ఎంతమంది అపియర్డ్ అయిందంటే సో ఇయర్ 2,51,486 మెంబర్స్ వచ్చేసి ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అన్నట్టు. సో అంటే నియర్లీ వచ్చేసి ఏంటంటే 50% ఆఫ్ ది క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటి అంటే అబ్సెంట్ అయ్యారు. ఓకే. ఓన్లీ 50% ఆఫ్ ది క్యాండిడేట్స్ వచ్చేసి ప్రెజెంట్ అయ్యారన్నట్టు. అంటే ఏంది సో ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే ఇక్కడ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది అపియర్డ్ అనేది తగ్గింది చేపట్టి ఓకే. ఆటోమేటిక్‌గా వచ్చేసిందంటే కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నట్టు. ఇదొక కారణం. రెండో కారణం వచ్చేసి ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేశారు. అండ్ అబ్జెక్షన్స్ కూడా తీసుకున్నారు. చాలామంది అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేశారన్నట్టు. సో ఫైనల్ కీలో వచ్చేసి ఏంటంటే కొన్ని చేంజెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నట్టు. అంటే ఈ కారణాల వల్ల వచ్చేసి ఏంటంటే ప్రిలిమినరీ కీ రాకముందు వచ్చేసి ఏంటంటే కట్ ఆఫ్‌లు అందరివి కూడా ఎక్కువనే ఉన్నాయన్నట్టు. ఎప్పుడైతే ప్రిలిమినరీ కీ వచ్చిందో చాలామంది కట్ ఆఫ్‌లు ఏమో గాని కొంత తగ్గిపోయింది. మళ్ళీ ఫైనల్ కీ వచ్చిన తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయన్నట్టు. రైట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో హియర్ ఆఫ్టర్ ఫైనల్ కీ తర్వాత మీన్స్ ప్రిలిమినరీ కీ టు ఫైనల్ కీ వచ్చేసిందంటే ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. ఈ చేంజెస్ వల్ల వచ్చేసింది అంటే కొంతవరకు కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏందంటే జోనల్ డివిజన్ బట్టి కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంది ఇక్కడ సో గ్రూప్ 2లో వచ్చేసి ఏందంటే కొన్ని పోస్టులు వచ్చేసి జోనల్ పోస్టులు ఉన్నాయి. కొన్ని స్టేట్ పోస్టులు ఉన్నాయి. అయితే ఈ జోనల్ పోస్టులు ఏంది అంటే ఒక్కొక్క జోన్‌ని బట్టి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే జోన్‌ని బట్టి కూడా వచ్చేసి ఏందంటే మనకి కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. రెండోది వచ్చేసి ఏందంటే పేపర్ డిఫికల్టీ. సో మనకి పేపర్ డిఫికల్టీ ఒకసారి కంపేర్ చేస్తే మనకి గ్రూప్ 1 తోని కంపేర్ చేస్తే గ్రూప్ 2 పేపరే డిఫికల్ట్‌గా ఉందన్నట్టు. రైట్. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకి పేపర్ వచ్చేసి ఏంది అంటే కొంతవరకి టఫ్ ఉందని మనం చెప్పొచ్చు అన్నట్టు. పేపర్ 1 వచ్చేసి మనకేందంటే డిఫికల్ట్‌గానే ఉంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఎకానమీ పేపర్ కూడా మొత్తం ఫ్యాక్చువల్స్ ఉన్నాయి కాబట్టి ఆ నంబర్స్, ఫిగర్స్ ఇవన్నీ గుర్తుంచుకోవడం కూడా కష్టం కాబట్టి పేపర్ 3 కూడా వచ్చేసి ఏందంటే డిఫికల్టీని ఇచ్చారు. అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 4 వచ్చేసి ఏందంటే మోడరేట్ ఉన్నాయి కాబట్టి సో కాబట్టి ఇక్కడ ఓవరాల్‌గా ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ మోడరేట్ టు టఫ్ ఉందని చెప్పొచ్చు అన్నట్టు. సో ఇది కూడా వచ్చేసి ఏందంటే ఈ కారణం వల్ల కూడా వచ్చేసిందంటే కొంతవరకు మనకి కట్ ఆఫ్ అనేది తక్కువయ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా వచ్చేసి ఏందంటే కేటగిరీ వైస్ కూడా వచ్చేసి ఏందంటే ఒక్కొక్కరికి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఓపెన్‌కి ఒక కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్‌కి ఒక కట్ ఆఫ్, బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి కూడా ఒక్కొక్క కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందన్నట్టు. కాబట్టి ఓపెన్‌తోని కంపేర్ చేస్తే రిమైనింగ్ కేటగిరీస్ ఖచ్చితంగా వచ్చేసిందంటే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుందని చెప్పొచ్చు అన్నట్టు. రైట్. ఇదొక రీజన్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసిందంటే కట్ ఆఫ్ అంటే ఏంది అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసిందంటే ఓన్లీ యావరేజ్ మార్క్స్ బేస్ మీదే కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయితుందన్నట్టు. ఇది ఎప్పుడైనా సరే టాప్ మార్క్స్ మీద డిసైడ్ అయ్యి కాదు. ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసిందంటే ఈ గ్రూప్ 2 కట్ ఆఫ్ వచ్చేసిందంటే ఖచ్చితంగా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టు. ఓకే. ఒకటొచ్చేసిందంటే ప్రిలిమినరీ కీ నుంచి ఫైనల్ కీలో వచ్చేసి చేంజెస్ వస్తాయి కాబట్టి అదొక కారణం వల్ల మనకి కీ ఏమంటారు మనకి కట్ ఆఫ్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అదే విధంగా వచ్చేసిందంటే ఈ గ్రూప్ 1 మీద కూడా గ్రూప్ 1 కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నట్టు. ఎందుకంటే మనకి సపోజ్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2, గ్రూప్ 3 క్యాండిడేట్స్ గ్రూప్ 1 కూడా రాసారన్నట్టు. రైట్. సో కాబట్టి సపోజ్ ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 క్యాండిడేట్స్ వచ్చేసి గ్రూప్ 1 రాయడం వల్ల గ్రూప్ 1 వచ్చింది అనుకోండి. ఆటోమేటిక్‌గా వచ్చేసి ఏంది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సర్వీసెస్ తీసుకోడు. అతను గ్రూప్ 1కి వెళ్ళిపోతాడన్నట్టు. సో ఈ కారణం చేత కూడా వచ్చేసి ఏంటంటే మనకి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండే ఛాన్స్ ఉందన్నట్టు. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 2లో గాని, గ్రూప్ 3లో గాని ఎవరైతే టాపర్స్ ఉంటారో రైట్. ఈ టాపర్స్‌కి ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే గ్రూప్ 1 వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు. కాబట్టి ఈ టాపర్‌లు ఎవరైతే ఉన్నారో 2, 3లో ఉన్న టాపర్స్ వచ్చేసి
గ్రూప్ 1లోకి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 వాళ్ళకి వచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా వచ్చేసిందంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుందన్నట్టు. ఇదొక కారణం. రెండోది వచ్చేసింది అంటే ఈ ఎగ్జామ్ వచ్చేసిందంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది. సో, హియర్ మెనీ క్యాండిడేట్స్ వచ్చేసిందంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళన్నట్టు. అండ్ వీళ్ళకొచ్చేసిందంటే స్కోర్ ఎక్కువనే ఉంది. ఓకే. మే స్కోర్ హై బట్ దే మే హావ్ ఓన్లీ జాయిన్ ఇఫ్ దే గెట్ టాప్ లెవెల్ పొజిషన్. ఈ గ్రూప్ 2లో వచ్చేసిందంటే టాప్ లెవెల్ పోస్టులు ఏదైతే ఉన్నాయో లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి సబ్ రిజిస్ట్రార్ గాని, లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ గాని, మున్సిపల్ కమిషనర్ గాని ఇలాంటి పోస్టులొస్తే మాత్రమే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసిందంటే జాయిన్ అయితారన్నట్టు. లేకపోతే వచ్చేసింది వీళ్ళు జాయిన్ గారన్నట్టు. కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు గూడా ఇందులో అపియర్ అయ్యారు కాబట్టి వీళ్ళకి టాప్ పోస్ట్ వస్తేనే జాయిన్ అయితారు. లేకపోతే వీళ్ళు జాయిన్ గారు. అంటే ఇక్కడ గూడా వచ్చేసిందంటే వీరి వల్ల గూడా వచ్చేసిందంటే కొంతవరకి కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉందన్నట్టు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే స్పెషలైజ్డ్ పోస్టులు గూడా కొన్ని ఉన్నాయన్నట్టు. ఈ స్పెషలైజ్డ్ పోస్ట్‌లకు వచ్చేసి ఏంది అంటే సో, లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి పోలీస్ డిపార్ట్‌మెంట్ యూనిఫార్మ్ జాబ్స్ ఉన్నాయనుకుందాం. ఈ యూనిఫార్మ్ జాబ్‌లో వచ్చేసి ఏంది సో, ఇక్కడ వచ్చేసి ఏందంటే ఫిజికల్ మెజర్‌మెంట్స్ ఇవన్నీ కన్సిడర్‌లోకి తీసుకుంటున్నట్టు. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ గూడా ఒకటి తీసుకుంటారు. సో, అంటే ఇక్కడ వచ్చేసింది అంటే ఈ స్పెషలైజ్డ్ పోస్ట్‌లకు గూడా వచ్చేసిందంటే సో, కట్ ఆఫ్ అనేది తక్కువుంటుంది. వీటితోని కంపేర్ చేస్తే లైక్ డిప్యూటీ తహసీల్దారు, మున్సిపల్ కమిషనరు, ఈ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఇట్లాంటి పోస్ట్‌లకు కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా స్పెషలైజ్డ్ పోస్ట్‌లోకి వచ్చేసిందంటే కట్ ఆఫ్ తక్కువుంటుందన్నట్టు. నెక్స్ట్ కొన్ని జాబ్‌లకు వచ్చేసిందంటే స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నట్టు. అయితే ఇక్కడ కొన్ని జాబ్‌లకు వచ్చేసిందంటే మెకానికల్ ఇంజినీరింగ్ అని, లేకపోతే ఎకానమీలో ఓన్లీ డిగ్రీ ఉండాలి. ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నట్టు. కాబట్టి ఈ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ వల్ల గూడా వచ్చేసిందంటే కొంతమందికొచ్చేసిందంటే కట్ ఆఫ్ అనేది తక్కువుంటుందన్నట్టు. రైట్? అండ్ మేజర్ ఇంకొక డిఫరెన్స్ వచ్చేసింది అంటే మనకి సో, పేపర్ 4లో అబ్జర్వ్ చేసిందంటే ఇన్‌స్టిట్యూట్ కీకి అండ్ అఫీషియల్ టీజీపీసీ కీకి వచ్చేసిందంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నట్టు. రైట్? సో, చాలా మంది గూడా వచ్చేసిందంటే పేపర్ 4లో వచ్చేసి ఒకప్పుడు హైయెస్ట్ మార్క్స్ 125, 130 వచ్చిన మార్క్స్ అని చెప్పిన వాళ్ళు తర్వాత వచ్చేసిందంటే 100, 105 మార్క్స్‌కొచ్చేసారన్నట్టు. ఎందుకు అంటే ఇన్‌స్టిట్యూట్ కీకి, టీజీపీఎస్ కీకి వచ్చేసిందంటే చాలా మిస్టేక్స్ ఆర్ సో, గ్యాప్ ఉండడం వల్ల వచ్చేసింది అంటే ఈ కీ డిఫరెన్స్ వల్ల గూడా వచ్చేసి ఏందంటే, సో, టీజీపీఎస్సీ మరి ఎన్ని క్వెషన్స్‌కి అబ్జెక్షన్స్‌ని యాక్సెప్ట్ చేస్తదని మనకు తెలియదు. మన ఫైనల్ కీ వస్తే గాని మనకి ఈ క్లారిటీ అనేది రాదు. ఒక విధంగా చెప్పాలంటే ఏందంటే, మనం అబ్జెక్షన్ చేసిన ప్రతి క్వెషన్‌కి వాళ్ళేం కన్సిడర్ జేయరు. కొన్నిటిని కన్సిడర్ చేస్తారు, కొన్నిటిని కన్సిడర్ చేయరు. ఓవరాల్‌గా వచ్చేసిందంటే, ఈ పేపర్ 4లో గూడా వచ్చేసిందంటే కీ డిఫరెన్సెస్ ఎక్కువున్నాయి జేబట్టి, ఈ కారణం వల్ల గూడా వచ్చేసింది అంటే, కొంతమంది మార్క్స్ వచ్చేసిందంటే తగ్గిపోయినాయన్నట్టు. అంటే ఓవరాల్‌గా వచ్చేసిందంటే కట్ ఆఫ్ అనేది గూడా తగ్గుతదని గూడా మనం చెప్పొచ్చన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే పేపర్ వైస్ అనాలిసిస్ ఒకసారి గమనిస్తే మనకొచ్చేసింది టీజీపీఎస్సీ గ్రూప్ 2 కండక్ట్ చేసిన ఎగ్జామ్‌లో వచ్చేసిందంటే 4 పేపర్‌లున్నాయన్నట్టు. మనకి పేపర్ 1 వచ్చేసింది అంటే సో, ఆల్‌మోస్ట్ ఒక 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్ ఉన్నాయి అండ్ అట్ సేమ్ టైమ్ పేపర్ 1 వచ్చేసిందంటే చాలామంది ఈ పేపర్ వచ్చేసి చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యారన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసిందంటే గుడ్ స్కోర్ ఎంత అని చెప్పొచ్చు అంటే ఈ పేపర్‌లో వచ్చేసి 70 ప్లస్ వస్తే మంచి స్కోర్ అనే చెప్పొచ్చన్నట్టు. రైట్? అండ్ అదే విధంగా వచ్చేసిందంటే పేపర్ 2 తీసుకున్నాం అనుకోండి ఇక్కడ పాలిటీ అండ్ అదే విధంగా వచ్చేసిందంటే హిస్టరీ రైట్? అండ్ సొసైటీ ఈ 3 పేపర్‌లున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే కొంతవరకు ఇక్కడ సో, మోడరేట్‌గా ఫీల్ అయ్యారు. పేపర్ వచ్చేసి మరీ అంత టఫ్ లెవెల్ గాదు. పేపర్ 1తోని కంపేర్ చేస్తే ఇది మోడరేట్ అని చాలామంది చెప్పిన భావన అన్నట్టు. అయితే ఇక్కడొచ్చేసి ఏంది అంటే వెరీ గుడ్ స్కోర్ ఎంతవరకు చెప్పొచ్చు అంటే ఇక్కడ 100 వస్తే మంచి స్కోర్ అనే చెప్పొచ్చన్నట్టు. అండ్ పేపర్ 3 తీసుకున్నామనుకో, పేపర్ 3 వచ్చేసి ఏందంటే ఎక్కువ వచ్చేసి ఏందంటే ఫ్యాక్చువల్ క్వెషన్స్ ఇచ్చారన్నట్టు. అంటే ఎక్కువ వచ్చేసి ఏంది అంటే నంబర్ బేస్డ్ క్వెషన్స్ ఎక్కువ అడిగారు. మళ్ళీ అడిగిన నంబర్ బేస్డ్ క్వెషన్స్ కూడా వచ్చేసి ఏందంటే 2, 3 ఇయర్స్ బ్యాక్ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్స్ రైట్? అండ్ అదర్ సర్వేస్ రిపోర్ట్స్ నుంచి క్వెషన్స్ అడిగారన్నట్టు. దీనివల్ల కూడా వచ్చేసి ఏందంటే సో, హైలీ ఎక్సలెంట్ స్కోర్ చేసిర్రు అంటే ఒక 95 వచ్చినాయంటే అది చాలా గొప్పగానే చెప్పొచ్చన్నట్టు. రైట్? సో, ఇది పేపర్ 3లోనే. పేపర్ 3 కూడా వచ్చేసిందంటే టఫ్‌గానే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఏంది అంటే పేపర్ 4 వచ్చేసి ఏందంటే ఇందులో కూడా వచ్చేసిందంటే ఎక్కువ సో, ఏపీ రిలేటెడ్ క్వెషన్స్ కొన్ని వచ్చినాయన్నట్టు. రైట్? ఒక రీజను. రెండోది వచ్చేసి ఏందంటే కీలో వచ్చేసి ఏందంటే డిఫరెన్సెస్ ఎక్కువొచ్చినాయి. ఇన్‌స్టిట్యూట్ కీకి అండ్ అదే విధంగా వచ్చేసి ఏందంటే టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన కీకి మధ్యలో వచ్చేసిందంటే డిఫరెన్సెస్ చాలా ఎక్కువొచ్చినట్టు. అండ్ పేపర్ 4 వచ్చేసిందంటే మోడరేట్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ కూడా వచ్చేసిందంటే ఒక 105 స్కోర్ చేయొచ్చన్నట్టు. రైట్? అండ్ ఓవరాల్‌గా వచ్చేసిందంటే ఎక్స్‌పెక్టెడ్
కట్ ఆఫ్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా గూడా ప్రస్తుతానికొచ్చేసి ఆర్ ప్రీవియస్ ట్రెండ్స్ గూడా మీరు గమనించారనుకోండి, మనకి కట్ ఆఫ్ ఎంతుంటుంది అంటే 60% మాత్రమే ఉంటుందన్నట్టు. ఓకే. సో, హియర్ 60% అంటే టోటల్ పేపర్‌లో వచ్చేసిందంటే 60% మార్క్స్ వచ్చినాయనుకోండి. సో, అంతవరకే టాప్ టాప్ ఏమంటారు అంతవరకు వచ్చేసిందంటే కట్ ఆఫ్ ఉండే అవకాశాలున్నాయన్నట్టు. రైట్? సో, ఇక్కడ వచ్చేసి ఏంది అంటే ఓవరాల్‌గా వచ్చేసి ఏంటంటే ఎంత ఉంటుండొచ్చు కట్ ఆఫ్ అంటే మనకి సో, ఓపెన్ కేటగరీ తీసుకున్నాం అనుకోండి. ఓపెన్ కేటగరీలో వచ్చేసి కట్ ఆఫ్ ఎంత ఉండే ఛాన్సెస్ ఉందంటే 360 ±5 ఉండే ఛాన్స్ ఉంది. ఎవరికి? మేల్‌కి. అంటే ఇక్కడి వరకు కట్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏందంటే ఫీమేల్‌కి ఎంత ఉంటుండొచ్చు? ఫీమేల్‌కి ఎంత ఉంటుండొచ్చు అంటే 355 ±5% ఉండే ఛాన్సెస్ ఉందన్నట్టు. అండ్ నెక్స్ట్ బీసీఏ కేటగరీ తీసుకున్నాం అనుకోండి. బీసీఏలో వచ్చేసి ఏందంటే కట్ ఆఫ్ వచ్చేసి ఓపెన్ కేటగరీతోని కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ఉంటుందన్నట్టు. సో, బీసీఏలో వచ్చేసి ఏందంటే మేల్ వచ్చేసి ఎంత ఉంటుండొచ్చు అంటే 335 ±5 అండ్ ఫీమేల్‌కి వచ్చేసి ఏందంటే 330 ±5 ఉండే ఛాన్స్ ఉందన్నట్టు. రైట్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే బీసీబీ అండ్ బీసీడీ ఇవి వచ్చేసి ఏందంటే ఆల్‌మోస్ట్ ఓపెన్ కట్ ఆఫ్‌కి దగ్గర ఉండే ఛాన్సెస్ ఉందన్నట్టు. ఈ 2 కేటగరీస్ బీసీబీ అండ్ బీసీడీ. ఎంతుండొచ్చు మేల్‌కు అంటే 355 ±5 మేల్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 350 ±5 వచ్చేసి ఫీమేల్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏందంటే బీసీసీ ఎంత ఉంటుండొచ్చు అంటే మేల్ వచ్చేసి ఏందంటే 335 ±5 ఫీమేల్ వచ్చేసి 330 ±5 మీన్స్ హియర్ బీసీఏ అండ్ బీసీసీ కట్ ఆఫ్స్ వచ్చేసి ఏందంటే ఆల్‌మోస్ట్ నియర్ ఉండే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏందంటే ఓపెన్ కేటగరీతోని కంపేర్ చేస్తే ఈడబ్ల్యూఎస్ కేటగరీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు మేల్ కంటే 340 ±5 ఉంటుండొచ్చు. అండ్ ఫీమేల్‌కి వచ్చేసి ఏంది అంటే 335 ±5 ఉంటుండొచ్చు. నెక్స్ట్ ఎస్సీకి తీసుకున్నాం అనుకోండి. ఎస్సీకి వచ్చేసి ఏందంటే కంపేర్ టు ది ఎస్సీలో కట్ ఆఫ్ అనేది కొంతవరకు తక్కువ ఉండే ఛాన్స్ ఉందన్నట్టు. ఎందుకు అంటే ఎస్టీతోని కంపేర్ చేస్తే ఎస్సీలో వచ్చేసి ఏందంటే పోస్టులు ఎక్కువున్నాయన్నట్టు. ఈ కారణం వల్ల వచ్చేసి ఏంది అంటే సో, ఎస్సీకొచ్చేసి కొంతవరకు కట్ ఆఫ్ తక్కువ ఉంటుండొచ్చు. అది ఎంత వరకు ఉంటుండొచ్చు అంటే 340 ±5 ఫర్ మేల్ అండ్ 335 ±5 ఫీమేల్ ఉంటుందన్నట్టు. రైట్. సో, అదే విధంగా వచ్చేసి ఏందంటే ఎస్టీకొచ్చేసి మేల్ వచ్చేసి 345 ±5 అండ్ ఫీమేల్ వచ్చేసి ఏందంటే 330 ±5 ఉండే ఛాన్స్ ఉందన్నట్టు. సో, ఇవి సో, ఆఫ్టర్ కీ రిలీజ్ తర్వాత వచ్చేసి ఏందంటే చాలా మంది కట్ ఆఫ్స్ అనేవి తగ్గిపోయినాయి. సో, కాబట్టి సో, ఇంతవరకి మనం కట్ ఆఫ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్‌గా ఇచ్చేసి ఏంది అంటే ఇది ఓన్లీ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. టీజీపీఎస్సీ ఇచ్చిన కీనే అదే టీజీపీఎస్సీ ఇచ్చిన కట్ ఆఫ్స్ వచ్చేసి ఫైనల్ అన్నట్టు. ఇవి వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఎక్స్‌పెక్టెడ్ అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఈ ఛానెల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. రైట్. సో, ఇది అండి. థాంక్ యూ వెరీ మచ్.